Hello everyone, today topic is SSC CGL previous year paper reasoning. రీజనింగ్ ఇది వచ్చేసి 2025లో ఎగ్జామినేషన్ అయింది. దానికి సంబంధించిన క్వశ్చన్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. If a percentage b equal to a square minus b square and a percentage b equal to 63, find a and b. మనం ఏం కనుక్కోవాలంటే ఈ క్వశ్చన్ ద్వారా ఏ అండ్ బి అనే వాల్యూస్ కనుక్కోవాలి. క్వశ్చన్ మార్క్. మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఇచ్చారు చూడండి, ఏ పర్సంటేజ్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ పర్సంటేజ్ బి ఈక్వల్ టు 63 అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 63. ఇప్పుడు మనం ఏ అనే వాల్యూ బి అనే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఇదే ఆన్సర్. ఇప్పుడు సపోజ్ త్రూ ఆప్షన్స్ ద్వారా వెళ్తే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ వచ్చేసి 9, బి వచ్చేసి 6 అనేది తీసుకుంటే ఎగ్జాంపుల్గా 81 మైనస్ 6 స్క్వేర్ అంటే 36 ఈక్వల్ టు ఎంత అవుతుంది 45 ఈక్వల్ టు 63 అవుతుందా? అవ్వట్లేదు. సో 63. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. దెన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ 10 స్క్వేర్ ఈజ్ ద 100, 7 స్క్వేర్ ఈజ్ ద 49 ఈక్వల్ టు ఎంత 51 డస్ నాట్ ఈక్వల్ టు 63. సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో ఏ రాంగ్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 8 స్క్వేర్ ఈక్వల్ టు 64, 1 స్క్వేర్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు ఎంత 63 ఈక్వల్ టు 63 అవుతుంది కదా, అంటే ఏ పర్సంటేజ్ ఈక్వల్ టు 63. అప్పుడు ఏ అనే వాల్యూ ఎంత 8, బి అనే వాల్యూ 1. సో మనకు ఆప్షన్ వచ్చేసి సి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. How many letters will remain unchanged if the word education is arranged alphabetically? ఇప్పుడు మనకి వర్డ్ వచ్చేసి ఎడ్యుకేషన్ అనే వర్డ్ ఇచ్చాడు కదా, ఈ ఎడ్యుకేషన్ అనే వర్డ్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ మనం అరేంజ్ చేసుకోవాలి. ఏమవుతుంది, ఫస్ట్ ఏ, సి, డి, ఈ, ఐ, ఎన్, ఓ, టి, యు. అంటే ఏవైనా అన్చేంజెస్ అయినాయా అనేది చూసుకోవాలి. TION. సో దెర్ ఈజ్ నో చేంజెస్ కాబట్టి 0 ఈజ్ ద ఆప్షన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ దట్ విల్ రీప్లేస్ క్వశ్చన్ మార్క్. దెన్ B, F, J, N, R, V, Z. ఫస్ట్ మనకి ఈ లెటర్కి వచ్చిన నెంబర్ ఎంత అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ B వచ్చేసి ఎంత 2, F వచ్చేసి 6, J వచ్చేసి 10, N వచ్చేసి 14, R వచ్చేసి 18, V వచ్చేసి 22, Z వచ్చేసి 26. అంటే మనకు ఒక్క లెటర్కి ఇంకొక లెటర్ ఎంత డిఫరెన్స్ ఉంది, +4. అంటే +4 యాడ్ చేస్తే 6 వస్తుంది. అంటే 6 + 4 ఈక్వల్ టు 10, 10 + 4 ఈక్వల్ టు 14, 14 + 4 ఈక్వల్ టు 18, 18 + 4 ఈక్వల్ టు 22, 22 + 4 ఈక్వల్ టు 26. అంటే 26 + 4 ఈక్వల్ టు 30. అంటే లెటర్ ఏమొస్తుంది, జెడ్ అనేది 26. ఏ వచ్చేసి ఎంత 1, 1 ఈక్వల్ టు 27, బి ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 28, సి ఈక్వల్ టు 3 ఈక్వల్ టు 29, టీ ఈక్వల్ టు 4 ఈక్వల్ టు 30. అంటే మనకి లెటర్ ఏమొచ్చింది, డి అనేది ఆప్షన్. ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఈ సింబల్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్లో ఉంటుంది. ఈ సింబల్ ఈజ్ కాల్డ్ జామెట్రిక్ షేప్. సింబల్ని ఏమంటాం మనం, జామెట్రిక్ షేప్ అని అంటాం. ఓకే. ఇఫ్ 4, 3 ఈక్వల్ టు 19 and 5, 2 ఈక్వల్ టు 17, దెన్ 6, 4 ఈక్వల్ టు హౌ మచ్?
6 జామెట్రిక్ షేప్ 4 ఈక్వల్ టు హౌ మచ్ అంటే ఇదే క్వశ్చన్ మార్క్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. అంటే ఇప్పుడు సపోజ్ 4 3 19 అంటే ఈక్వల్ టు 19 రావాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తామవుతుంది, ఇప్పుడు సపోజ్ 4 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే ప్లస్ అనే సింబల్ని మనం యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది 16 ప్లస్ 9 ఈక్వల్ టు ఏమవుతుంది 25 అవుతుంది. ఇప్పుడు ఆప్షన్ అవుతుందా, అవ్వదు. సో ఈ ఆల్టర్నేట్ సొల్యూషన్ అనేది మనం మళ్ళీ ఇంకా వేరే మెథడ్ ఎలా వస్తుందో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ 4 into 3 ఈక్వల్ టు 19 అంటే 4 into 3 ఈక్వల్ టు ఎంత 12 ఈక్వల్ టు 19 అంటే మనం ఎంత యాడ్ చేస్తే 19 రావాలి, ప్లస్ 7 యాడ్ చేస్తే 19 రావాలి. అంటే అప్పుడు ఏమవుతుంది 4 + 3 ఈక్వల్ టు 7 అవుతుంది కదా. సో 12 + 7 ఈక్వల్ టు 19. దెన్ నెక్స్ట్ వన్ అంటే సేమ్ ఫస్ట్ దానిలానే సెకండ్ది కూడా సేమ్ ఆన్సర్ 5 into 2 + 5 + 2 అంటే 10 + 17 ఈక్వల్ టు ఎంత 17. దెన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎంత 6 and 4 కదా. అంటే 6 into 4 + 6 + 4 ఈక్వల్ టు 24 + 10 ఈక్వల్ టు ఎంత 34 ఈజ్ ద ఆప్షన్. అంటే సి ఈజ్ ద ఆప్షన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ అంటే 3x + 7 ఈక్వల్ టు 28 మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, ఈ x అనే వాల్యూ అనేది ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 3x ఈక్వల్ టు 7 వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. అంటే ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. అంటే 21 3x ఈక్వల్ టు 21 అంటే x ఈక్వల్ టు 7. అదే ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ సింబల్ మైనస్ ఉంటే ఏమవుతుంది 3x - 7 ఈక్వల్ టు 28 అంటే -7 వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది ప్లస్, అప్పుడు 35 అవుతుంది. ఇప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది 11.6 ఇస్ ద ఆప్షన్ అవుతుంది. సో మనకి ఇక్కడ ప్లస్ ఇచ్చాడు కాబట్టి మనకి 7 అనేది ఆప్షన్ వచ్చింది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ అప్లై ద సేమ్ ప్యాటర్న్ యూజ్డ్ ఇన్ ద ఫాలోవింగ్ గ్రూప్ అండ్ ఫైండ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు మనకు ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ వచ్చేసి మెటల్, దెన్ LATEM అంటే మనకి ఇది క్వశ్చన్ అనుకోవాలి, ఇది ఆన్సర్ అనుకోవాలి. ఈ క్వశ్చన్లో ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేశాడు అనేది మన క్వశ్చన్. అంటే M అనేది ఇక్కడ వచ్చింది లాస్ట్ అంటే ఇంటర్చేంజెస్ అయినాయి ఇవి. సో చూడండి ఇంటర్చేంజెస్ అయినాయి, T వచ్చేసి సేమ్ కాన్స్టెంట్గా ఉంది. సేమ్ మనకి ఇప్పుడు కూడా ఫైబర్ అనేది కూడా ఇంటర్చేంజ్ చేస్తే REBIF థర్డ్ ఆప్షన్. దెన్ నెక్స్ట్ వన్ ప్లస్ ఈక్వల్ టు మైనస్ అండ్ మైనస్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్. అంటే ప్లస్ అంటే ఏంది అడిషన్, మైనస్ అంటే ఏంది సబ్ట్రాక్షన్, ఇంటూ అంటే మల్టిప్లికేషన్, డివైడ్ అంటే డివైడ్. పర్సంటేజ్ సింబల్ ఈజ్ దిస్ వన్. ఓకే 12 + 4 - 3 ఈక్వల్ టు హౌ మచ్ అంటే ప్లస్ ఉన్న జాలి ఇప్పుడు అడిషన్ ఉన్న జాలి సింబల్ ఏం మ్యాచ్ చేయాలి సబ్ట్రాక్షన్. -4 - 3 అంటే ఇంటూ 3 ఈక్వల్ టు ఏమవుతుంది 12 అనేది 12, 4 × 3 ఈక్వల్ టు 12 అంటే 12 - 12 ఈక్వల్ టు 0. B ఈజ్ ద ఆప్షన్. The next one, find the odd one out. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూస్తే 4కి డబుల్ అయింది, డబుల్ అంటే ఎంత 16కి డబుల్ వచ్చేసి 256 అంటే 4 స్క్వేర్ ఈక్వల్ టు 16, దెన్ 16 స్క్వేర్ ఈక్వల్ టు 256. దెన్
బి అనే ఆప్షన్ బి 3 power 1 ఈక్వల్ టు 3 3 స్క్వేర్ ఈక్వల్ టు 9 అంటే 9 స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది 81. దెన్ సి ఆప్షన్ 5 power 1 అంటే 5 స్క్వేర్ 5 స్క్వేర్ ఈక్వల్ టు 25 అంటే అప్పుడు ఏమవుతుంది 25 స్క్వేర్ అనేది రావాలి. 25 స్క్వేర్ వచ్చేసి ఎంత 625, ఇక్కడ 125 ఇచ్చింది. సో ఇదే ఆడ్. The next question, 8 people PQRSTUV sit around a circle facing the center. మనకు ఆప్షన్ ఏంది సెంటర్ అనే ఫేసింగ్ అనేది ఇచ్చాడు. P is second to the right of Q, R is opposite to P, S is immediate left of R, T is third to the right of Q, U is sits to the immediate left of S, W is opposite to T, who is immediate right of Q. అంటే మనకి ఇచ్చింది క్వశ్చన్ ఏంది సర్కిల్ బేస్డ్ ఫజిల్. టోటల్గా ఎంత 8 పర్సన్స్. ఫేసింగ్ ఏంది సెంటర్ ఇచ్చినప్పుడు ఇలా అవుతుంది. అంటే అప్పుడు రైట్ వచ్చేసి రైట్ అవుతుంది, లెఫ్ట్ సింబల్ వచ్చేసి లెఫ్ట్ అవుతుంది. అదే ఇప్పుడు సపోజ్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని అనుకో, మన రైట్ హ్యాండ్ సైడ్ అనేది లెఫ్ట్ ఫేసింగ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ అనేది రైట్ అనేది అవుతుంది. ఓకే, పి ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ క్యూ అంటే క్యూకి సెకండ్ టు ది రైట్లో పి. ఆర్ ఈజ్ అపోజిట్ టు పి అంటే పి ఈజ్ అపోజిట్ టు ఆర్. ఎస్ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్, ఆర్కి ఇమీడియట్ లెఫ్ట్ అయింది ఎస్. టీ ఈజ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ క్యూ, క్యూకి థర్డ్ టు ది రైట్లో ఏమవుతుంది టీ. 1 2 3 థర్డ్ టు ది రైట్లో టీ. యూ ఈజ్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ అంటే ఎస్కి ఇమీడియట్ లెఫ్ట్లో యూ. డబుల్ ఈజ్ అపోజిట్ టు టీ. ఓకే, రిమైనింగ్ లెటర్ ఏంది మనకి, రిమైనింగ్ లెటర్ వచ్చేసి వి. మనకి క్వశ్చన్ ఏంది హూ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ, క్యూ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ వి. డి ఈజ్ ద ఆప్షన్. Find the missing term in the series ACE, EGI, IKM, MOQ. Then question, మనకి ఈ లెటర్కి నెంబరింగ్స్ తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ జెడ్ అనగానే 26, క్యూ అనగానే ఇంత లెటర్ అనేది మనకి నెంబర్ అనేది గుర్తుకు రావాలి. క్యూ అనేది 17, ఓ అనేది 15, ఎం అనేది 13, కే అనేది 11. అట్లా నెంబరింగ్స్ అనేది గుర్తుకొస్తే మనకు తొందరగా సాల్వ్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. ఏ వచ్చేసి 1 3 5, 5 7 9 9 11 13 13 15 17 అంటే ఇక్కడ లాస్ట్కి సేమ్ అదే నెంబర్ ఉంటుంది కాబట్టి 17 19 21 +2 +2 +2 +2. 17 వచ్చేసింది క్యూ, 19 వచ్చేసి ఎస్, 21 వచ్చేసి క్యూ. QSV ఫస్ట్ ఆప్షన్. వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? 2 6, 2కి 6కి ఎంత అంటే మల్టిప్లికేషన్ చేస్తే 3 అంటే 6 × 3 వచ్చేసి 18, 18 × 3 వచ్చేసి 54, 54 × 3 ఈక్వల్ టు 162. డి ఈజ్ ద ఆప్షన్. విచ్ వర్డ్ కెనాట్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ డెమోక్రసీ? డెమోక్రసీ అనే వర్డ్ నుంచి మనకిచ్చిన ఆప్షన్స్లో ఏదైతే వర్డ్ అనేది ఫామ్ కాదో అదే ఆప్షన్. ఫస్ట్ వచ్చేసి రెడీ, READY ఫామ్ అవుతుంది కదా వర్డ్. సో దిస్ ఇస్ CORE. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఏ వర్డ్ ఫామ్ అవుతుంది. MAYOR ఫామ్ అవుతుంది. CARER. డబల్ ఉందా, డబల్ లేదు, డబల్ ఆర్ లేదు కాబట్టి వర్డ్ అనేది డి అనేది ఫామ్ కావట్లేదు కాబట్టి ఇదే ఆప్షన్. వాట్ కమ్స్ నెక్స్ట్ అంటే 8 20 44 92. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్.
8 అనేది 20 అయింది, అంటే 1.5 చేస్తే ఎంత అవుతుంది, 20 అవుతుంది. ఇక్కడ కూడా 1.5 చేస్తే 30, అంటే 35, 2.5 చేస్తే 50 అవుతుంది. సో ఈ ఆప్షన్ కాదు. సో మనం ఇంకా ఎలా చేద్దాం, 8 × 2 + 4 అంటే 16 + 4 20, 20 × 2 + 4 44 × 2 + 4 అంటే 92, 2 + 4 అంటే 4, 8, 188. C is the option. In a certain code language, apple is sweet, fruit is written as K, la, mango is sweet. So this is the homework. ది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, స్వీట్ అనే కోడ్ ఏమొస్తుందని. ద రేషియో ఆఫ్ 2 numbers ఈజ్ 5:7 అండ్ దేర్ సమ్ ఈజ్ 96. ఫైండ్ ద నెంబర్స్. అంటే మనం 2 నెంబర్స్ని 5x అండ్ 7x అనుకుంటే సమ్ చేస్తే 96 వస్తుంది. అంటే 5x + 9x = 96, అంటే 14x = 96, x = 8. సో ఫైండ్ ద నెంబర్స్. అంటే x అంటే 5x అంటే ఎంత, 40, 56, ఏ అనే ఆప్షన్. ఇఫ్ A is brother of B and B is mother of C, how is A related to C? మనం కనుక్కోవాల్సింది A నుంచి B రిలేషన్ అనేది కనుక్కోవాలి. అంటే Bకి బ్రదరు A, B ఈజ్ ద మదర్ ఆఫ్ C, అంటే Cకి మదరు B. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది Aకి C. అంటే మదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతాడు, అంకుల్, అంటే మామ అవుతాడు కదా. సో C ఈజ్ ద ఆప్షన్. ద నెక్స్ట్ క్వశ్చన్. రోడ్ ఈజ్ కోడెడ్ యాజ్ *4#. ఇప్పుడు మనకి రోడ్ అనేది కోడ్ వచ్చేసి ఏమవుతుంది, *4# అవుతుంది. రీడ్ అనే కోడ్ ఏమవుతుంది, *4# అవుతుంది. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ RAOD? మనం చూసినట్టయితే RDA వచ్చేసి ప్రతి దాంట్లో కోడ్ వచ్చేసి *# ఉంది ప్లస్ AO. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ కోడ్ దాంట్లో OA, అంటే దీనికి ఇంటర్చేంజ్ ఉంది కదా. సో మన వచ్చేసి కూడా ఇంటర్చేంజ్ అవుతుంది. *4#. C is the option. In a tournament of 9 players, each plays every other player once. How many matches are played? టోర్నమెంట్లో అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎంత, 9. అంటే ఈచ్ పేర్ ఆఫ్ ప్లేయర్స్ ప్లేస్ 1 మ్యాచ్. ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఒక ఫార్ములా ఉంది నెంబర్ ఆఫ్ మ్యాచెస్కి, n × n-1/2. n వచ్చేసి ఎంత, 9. 9 × 8/2 = 2, 4 అంటే 36. Okay, thank you guys.